సంఘానికి అధ్యక్షులుగా నడిపించినటువంటి సోదరులు విజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మా యొక్క స్థానిక సంఘం యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు వచ్చి రెండో రోజు ప్రసంగించినటువంటి సహోదరులు అశోక్ కుమార్ గారికి, వారి కుటుంబాన్ని, వారి స్థానిక సంఘానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాం. మనం ఈ దినాన చాలా సందేహం ప్రజల యొక్క మధ్యలో ఉంది. శనివారం ఆదివారం అనేది నేటి ప్రపంచానికి చాలా సందేహం. ఆదివారం కరెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది, శనివారం కరెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది. అసలు శనివారం అనే భావం ఎక్కడుంది అంటే ధర్మశాస్త్రంలో ఉంది కదా, అవునే కదా. ధర్మశాస్త్రంలో ఉంది. ఒక నాలుగో వాటిని ధర్మశాస్త్రంలో కాబట్టి కదా మనం రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అంటారు 2వ వచనంలో, ఆ ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినా అన్నాడు. ఏం చేయలేకపోయింది? ఏమి చేయలేకపోయింది ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయింది కనుక దానిని దేవుడు క్రీస్తునందు చేశాడు అని చెప్పుకొచ్చాడు. కాబట్టి ధర్మశాస్త్రం అనేటువంటి కాన్సెప్ట్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు కూడా అంటే 12 గోత్రాల వారు మాత్రమే, వారి కొరకు మాత్రమే. అంటే ఆ ధర్మశాస్త్రం మిగిలినటువంటి వారికి ఎవ్వరికి ఏం లేదు, సంబంధం లేని భావం ఇది. కాబట్టి అన్నాడు హోరేబు కొండ మీద ఇశ్రాయేలు కొందరి కొరకై అని అన్నాడు. ఇశ్రాయేలు కొరకు మాత్రమే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఇంకొక మాట ఇశ్రాయేలు గురించి స్పెసిఫిక్ గా యెహెజ్కేలు గ్రంథంలో ఈ మాట యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 19-20 వచనాలు, మీ దేవుడైన యెహోవాను నేనే కనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొనేలా నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి. నేను మీ దేవుడైన యెహోవాని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు అదిగోండి నాకును మీకును మధ్య సూచన అని చెప్పాడు. ఎవరెవరికి? నాకు అనే యెహోవా దేవునికి, మీకు అనే 12 యెరూషలేములో ఉన్నారు, మన స్టేట్లో కూడా ఉన్నారు. యూదులు మన స్టేట్లో కూడా ఉన్నారు. సేబురోల దగ్గర కొత్తరెడ్డిపాలెంలో ఉన్నారు యూదులు ఇప్పటికి కూడా. వాళ్ళు ఎప్పుడు చేస్తారు? శనివారమే చేస్తారు. క్రీస్తు అనే మాట వాళ్ళ దగ్గర లేదు. కొత్త నిబంధన అనే పదం భాగమే లేదు వాళ్ళ దగ్గర. కేవలం 39 పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. క్రీస్తుకి ఎలాంటి సంబంధం లేదు. అసలు క్రీస్తు అనే ప్రస్తావనే తేవాళ్ళు. వాళ్ళు విశ్రాంతి దినాన్ని ఆశ్రయించేటువంటి నిజమైన యూదులు. ఇవాళ క్రీస్తుని, ధర్మశాస్త్రాన్ని, ఆయనాన్ని, వాక్య లేఖనాలను పరిశీలన చేయమని మనం చేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో చాలా వివరంగా వాక్యం వివరించబడింది. మీరేం చేయాలనుకుంటారో మీ ఇష్టం. కాబట్టి ఇట్లాంటి గొప్ప సందేశాన్ని అందించినటువంటి సోదరులకు మరొకసారి ప్రత్యేకంగా తెలియజేస్తుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ముగింపులోకి వచ్చా. రెండవ రోజు దేవుని రాజ్య సువార్త సందేశం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలమైన ప్రేమ, ఉచితమైన కుటుంబం బట్టి కృతజ్ఞతలనైనా, మా జీవితంలో మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీ స్థుతులనైనా, మా సహోదరులు వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ ప్రాంతాన్ని ప్రేమించి సత్యవాక్యాన్ని ప్రకటించే ప్రయత్నంలో ఈరోజు విత్తబడిన వాక్యం వృధాగా పోకుండా వినిన ప్రతి ఒక్కరూ తమ ఆత్మీయ జీవితానికి అనుభవించుకోగలిగినట్లు మీ చిత్తానికి లోబడగలిగే మనసును అనుగ్రహించి కదల నివారణను ప్రభు కార్య అభివృద్ధి అని ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండమని చెప్పిన ప్రకారం సోదరులు పనిచేస్తున్న స్థానిక సంఘం ఆసక్తితో ఆయన అనేక సంవత్సరాల నుంచి